ప్రైజ్ ద లార్డ్. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడైన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ శుభనామములో మీకు అన్ని విషయములలో పునరుత్థానపు శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్య భాగం. యెహోవా మందిరమును బాగు చెయ్యవలెను. జీవము గల దేవుని మందిరములో నిరంతరము నిలిచి ఆయన ఆరాధించుచు ఆత్మలో ఆనందించుచు ఆత్మీయ యాత్రలో ఆనందముతో ఆయన వైపు చూచుచు నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా, మనము దేవుని మందిరముగా ఉన్నాము. మన దేహము దేవుని దేవాలయము, మన మనస్సు ఆయన మందిరము, మన హృదయము ఆయన ఆలయమై ఉన్నది. మనము విలువైన యేసయ్య కలువరి శిలువ రక్తంతో కడగబడి కొనబడిన వారమై ఉన్నాం. యెహోవా మందిరమును బాగు చెయ్యవలెను అనే తాత్పర్యము రాజుగారి మనసులో మెదిలాడెను. మన ఆత్మ ప్రాణ శరీరము ఆయనకు మందిరముగా ఉన్నది గనుక మన ఆత్మ ప్రాణ శరీరము బాగు చేయబడాలి. ఏ విషయములలో చెడిపోయెనో, పాడైపోయెనో, భ్రష్టముగా మారినో తెలుసుకునే వారమై ఉండవలెను. ఈ లోకపు పాపము, లోకపు ప్రేమ, లోకపు మర్యాద, ఈ లోకపు స్నేహం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, శరీర సంబంధమైన కార్యాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడక, మన పడక, ఏ అపవిత్రత, అవిధేయత, అజ్ఞానము, అవివేకము, అక్రమము, దేవునికి అసహ్యమైన, నీచమైన, విరోధమైన ప్రతి కార్యములు కూడా దేవుని మందిరమును పాడు చేయుచున్నవి గనుక అనుదినము క్రీస్తు రక్తము చేత, క్రీస్తు వాక్యము చేత, క్రీస్తు ఆత్మ చేత శుద్ధి చేయబడినట్లుగా పవిత్రపరుచుకొని బాగు చేసుకొనవలెను. ఆయన పరిశుద్ధ ఆలయములో ఉండే దేవుడు గనుక మన ఆలయము పరిశుద్ధముగా రూపాంతరము చెందవలెను. మందిరములో ప్రార్థన అనుభవాలు ఆగిపోయి ఉన్నాయేమో, మరల ప్రార్థన అనుభవాలు పునరుద్ధరించబడినట్లుగా ప్రార్థనా మందిరముగా మార్చబడేదము. ఆగిపోయిన దీపములన్నీ మరలా వెలిగించబడినట్లుగా వెలుగు సంబంధమైన వారిగా వెలుగు మందిరముగా నిలిచి ఉండేదము. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశము దీపములుగా ఉండగా వాటిని విని అనుసరించి పాటించి వెలుగు మయముగా మార్చబడేదము. పరిశుద్ధాత్మ అనుభవాలతో మన ఆత్మ దీపమును నిత్యము వెలుగుచుండునట్లుగా మరింత జాగ్రత్త పడేదము. ప్రభు బల్లకు దూరము కాకున్నట్లుగా ఎల్లప్పుడూ ఆయన రక్త మాంసములకు సమీపస్థులమై నిలిచి ఉండేదము. ఎల్లప్పుడూ ఆయన మందిరమందు ఉండునట్లుగా ఇట్టి కార్యములు చేయుచు ఆయన సన్నిధిలో నిలిచి ఆయనకు పరిచర్య చెయ్యువారమై ఉండేదము. అందుకే కదా మనలను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, బోధలో ఎల్లప్పుడూ నిలిచి ఉండుదము. ఆయన మందిరములో సంపూర్ణులమై ఆయనను ఎదుర్కొనుటకు మధ్యాకాశములోకి కొనుపోబడి యుగయుగములు ఆయనతో కూడా నిలిచి ఉండేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక మారు మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం. మీ విలువైన రక్తము చేత మమ్మల్ని కొని మా దేహమును మీకు దేవాలయముగా, మందిరముగా మార్చుకున్నందుకై మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. ఈ మందిరం ఎప్పుడు ప్రభా బాగు చేయబడుతూ పరిశుద్ధముగా ఉండవలనని మీరు సెలవిచ్చుచున్నారు. మీ రక్తము చేత, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత కడగబడిన వారమై ఉండునట్లుగా ప్రార్థన అనుభవాలు, వాక్యపు అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలలో మేము నడిపించబడుతూ మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని, ఎల్లప్పుడూ ఈ మందిరములో, ఈ పరిశుద్ధ ఆలయములో మీరు ఉండునట్లుగా అట్టి కృపని మా అందరికీ దయచేసి నీ మహిమగల రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపని దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరములుగా ఉన్న మీ జీవితములను బాగు చేసుకొని ఉందురు గాక. గాడ్ బ్లెస్ యూ.